హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. మిత్రులారా, ఇప్పుడు హాట్ టాపిక్ రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఎస్, ఎవరి నోట విన్నా ఇదే మాట. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన గేమ్ చేంజర్ ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు సినిమా ఎలా ఉండబోతోంది అని. ఎందుకంటే ఇంతకుముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నిరాశపరిచింది. పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ ప్రభావం ఈ చిత్రం మీద ఉంటుందా అన్న ఆందోళన కూడా అభిమానుల్లో నెలకొంది. అయితే అలా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో చిత్రం ఒక్కో రకంగా ఉంటుంది. సో జయాపజయాల గురించి మనం ఏమీ చెప్పలేం. అయితే నిన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది అని చెప్పవచ్చు. ముఖ్య ఆకర్షణగా ఈ ఫంక్షన్కు హాజరైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాబాయిగా ఆయన ప్రసంగం ఆశాంతం ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఎదిగిన తీరును పవన్ కళ్యాణ్ పూసగుచ్చినట్లు చెప్పారు. అలాగే ఎలాంటి భేషజాలకు పోకుండా మిగతా హీరోల పేర్లను ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పేరును కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక గేమ్ చేంజర్ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అన్నది చూడాలి. అయితే పుష్ప సినిమాతో జాతీయ అవార్డు తీసుకున్న అల్లు అర్జున్తో పాటు ఈ సినిమాకి రామ్ చరణ్కు కూడా జాతీయ అవార్డు రావాలని అందరూ ఆశించారు. ఎందుకంటే ఇటీవల అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు తలెత్తిన విషయం మనం చూసాం. సో అల్లు ఫ్యామిలీయే కాదు, మెగా ఫ్యామిలీ కూడా ఏమాత్రం తీసిపోదు అన్న విషయాన్ని ఎలాగైనా తేటతెల్లం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్య చుట్టరికం కంటే అనురాగం, అనుబంధం ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేశాడని అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదు. నిజానికి వారిద్దరి కుటుంబాల మధ్య ఏముందో తెలియదు, కానీ ఇటు అభిమానులు అటు మీడియా ఈ రెండు కలిసి ఈ రెండు కుటుంబాలను విడదీస్తోందని చెప్పక తప్పదు. సో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు హిట్ కావాలి. స్వార్థం కోసం, ఇగో సాటిస్ఫాక్షన్ కోసం విభేదాలు సృష్టించుకోవడం మాత్రం తగదు.